తన భాగవతము అష్టమ స్కంధము గజేంద్ర మోక్షము. ఈ పద్యాన్ని మనం చూద్దాం. సమముంబాసిన రోహిణీ విభు క్రియందర్పించి సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూడ్చి పాదములల్లార్చి కరేను కావిపుడు సౌందర్యంబుతో నొప్పే సంభ్రమదాసాకరణీ కరోచిత సుదాంబ స్నాన విశ్రాంతుడై. కారు చీకటి నుండి వెలువడిన చందమామలాగా, సంసార బంధాల నుండి విడివడిన సన్యాసిలాగా గజేంద్రుడు ముసలి పట్టు విడిపించుకొని ఉత్సాహంగా కాళ్ళు కదిలించాడు. ఆదరంతో ఆడదిగ్గజాలు లాంటి ఆడ ఏనుగులు తొండాలతో పోసిన అమృత జలంలో స్నానం చేసి అలసట తీర్చుకున్నవాడే గజేంద్రుడు గర్వించి చక్కదనాలతో చక్కగా ఉన్నాడు అని పద్యభావము. ధన్యవాదము.